సో, ఇప్పుడు రాబోయే టైంలో గూడా 33% ఉమెన్ రిజర్వేషన్ అవును. బిల్లు ఎమ్మెల్యే ఎలక్షన్స్‌కి రాబోతున్న సందర్భంలో అసలు 33% మహిళలు లీడర్లుగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి గూడా రెడీగా లేరు. ఇలాంటి సందర్భంలో రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో మహిళల యొక్క పాత్ర ఏంటి? మహిళలని మీరు మీ శిక్షణా తరగతుల ద్వారా ఎలా వాళ్ళని ఎన్హాన్స్ చేయబోతున్నారు, ఎంపవర్ చేయబోతున్నారు అనే దానిపై నేను వినాలనుకుంటున్నాను. వాళ్ళు గనక లీడర్‌షిప్‌లో వస్తే ఇంకా అద్భుతంగా ఉంటది. ఈ మన వర్క్‌షాప్‌లో హ్మ్. మనం కూడా 33% లేడీస్‌ని రమ్మందాం. హ్మ్. వెరీ గుడ్. వాళ్ళకి స్కిల్స్ ఇద్దాం. హ్మ్. యత్ర నారయస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎలా అన్నామో, ఎక్కడైతే స్త్రీలు ఉంటారో అక్కడ హ్యాపీగా ఉంటుందో, అక్కడ సుభిక్షంగా ఉంటుందో, ఎక్కడైతే స్త్రీల నాయకులు, మహిళా నాయకులు ఉంటో అక్కడే హ్యాపీగా ఉంటుందో మనం ప్రూవ్ చేసి చూపిద్దాం. దానికోసము అటువంటి వాళ్ళకు మాట్లాడే పద్ధతి నేర్పిద్దాం. ఎలా పేషెన్స్‌తోని ముందుకెళ్ళాల్సి నేర్పిద్దాం. ఇంకోటండి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతం రజనీకాంత్ గారు. హ్మ్. అద్భుతం. అవును. నేను మామూలుగా జోకేస్తా ఉంటాను. అవును. ఈమెయిల్ కొట్టగానే వెళ్ళిపోతుందట. అదే ఫీమేల్‌కు చెప్పి ఎవరు చెప్పొద్దంటే ఊరు ఊరు దాటిపోతది. దాటిపోతది. అంత అద్భుతంగా అంత ఉంటది కదా! అద్భుతంగా ఉంటదండి. సో లెట్ సపోర్ట్ దెమ్. వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇద్దాం. దానికి సంబంధించిన మంచి మంచి సైకాలజిస్టులు, లేడీ సైకాలజిస్టులు ఉన్నారు. వాళ్ళతో కూడా క్లాస్ ఇప్పిద్దాం. ధైర్యం నేర్పిద్దాం. వాళ్ళకి ఎలా చెప్దామంటే నేను ఎలక్షన్‌లో నిలబడుతున్నాను. దిస్ ఈజ్ మై గెలుపు ఓటమి కోసం కాదు. గెలిచేవాడిని ఓడించడానికి వచ్చాను.